కలియుగంలో మానవ రూపంలో జన్మించిన దేవతామూర్తి కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. తెలుగు రాష్ట్రాల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలియని వారు ఉండరు. గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త, మానవతావాది. ఇంతటి గొప్ప మహోన్నత వ్యక్తి నివసించిన పురాతన నివాసం ఇప్పుడు నిర్లక్ష్యానికి కుప్పకూలింది. బ్రహ్మంగారు నివసించిన చారిత్రాత్మక పురాతన నివాసం శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి కారకులెవరు? సజీవ చరిత్రకు నిలువెత్తు నిదర్శనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆస్తుల సంరక్షణలో వారసత్వ కుటుంబీకుల లోపమా, దేవాదాయ శాఖ అధికారుల పాపమా? కలియుగంలో మానవుడిగా జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 1608లో జన్మించడం జరిగింది. సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన నివాసాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం అటు ఎండోమెంట్కు ఉంది, ఎండోమెంట్ అధికారులకు ఉంది, ఇటు కుటుంబ సభ్యులు, వారసత్వ కుటుంబ సభ్యులకు ఉంది. నివాసం కుప్ప కూలిపోవడం అంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. ఎందుకు దాన్ని సంరక్షించుకోలేకపోయారు? అవన్నీ వివరాలు మనం ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అటు అధికారులు, ఎండోమెంట్ సంబంధిత అధికారులని, అటు వారసత్వ కుటుంబీకు సభ్యులని అందరినీ కూడా మనం వారి మాటల్లో విందాం. అక్కడికి వెళ్దాం రండి. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బ్రహ్మంగారి మఠం కడప జిల్లాలో ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంటిది 350 ఏళ్ల ఘన చరిత్ర. బ్రహ్మంగారు ఇక్కడే జీవ సమాధి చెందారు. కుల నిర్మూలన ప్రయత్నాలకు బీజం పడింది కూడా ఇక్కడే అంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవంగా సమాధిలోకి ప్రవేశించిన ప్రదేశం ఇక్కడే. బ్రహ్మంగారి మఠం భక్తులకు ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రంగా విలసిల్లుతోంది. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవించిన నేల మరియు వస్తువులను సందర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. 1693లో ఈ మఠం బ్రహ్మంగారి జీవ సమాధి తర్వాత నిర్మించబడింది. కాలక్రమేణా అనేక పునర్నిర్మాణాలకు గురైన దాని ప్రాచీనతను, ఆధ్యాత్మికతను మాత్రం అలాగే నిలుపుకుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఒకసారి తరచి చూస్తే, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకృతాంబ పరిపూర్ణాచార్య దంపతులకు కర్ణాటకలోని సరస్వతి నదీ తీరంలో 1608లో జన్మించారు. అత్రిముని ఆశ్రమంలో శిశువుగా పెరిగారు. కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు శ్రీ యనమదల వీరభోజయ్య, వీర పాపమాంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి బ్రహ్మంగారు మహామంత్రం ఉపదేశించారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో గరివిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోవులను మేపారు. ఆ సమయంలోనే రవ్వలకొండలో కాలజ్ఞానం రచించారు. భవిష్యత్తు ప్రపంచంలో జరగబోయే విపత్తులు, వింతలు, అనేక సంఘటనలు, భూత భవిష్యత్తు వర్తమానాలపై కాలజ్ఞానం రాశారు. కర్నూలు జిల్లా యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన నేలమఠంలో ఆ దంపతుల కుమారుడు అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు. తాను శిల్పీకరించిన వీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని కడప జిల్లా అల్లాడుపల్లెలో ప్రతిష్ఠించారు. తమ శిష్యులతో కలిసి దేశ సంచారం చేసి ప్రజలకు ఆధ్యాత్మిక ఉపదేశాలు చేశారు. బ్రహ్మంగారు దైవ స్వరూపుడని అనేక సంఘటనల ద్వారా నిరూపితమైంది. దేశ సంచారం అనంతరం కడప జిల్లాలోని పెద్దకొమ్మెర్ల గ్రామంలో శివకోటియాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కంది మల్లాయపల్లెకు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. అప్పటి కంది మల్లాయపల్లెనే నేటి బ్రహ్మంగారి మఠం. బ్రహ్మంగారికి 5 కొడుకులు, 1 కూతురు సంతానం. శిష్యగణ సమేతంగా దేశం నలుమూలలా సంచరించి వేదాంత తత్వం ప్రచారం చేశారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు. సిద్ధవటం, కడప, కర్నూలు, బనగానపల్లె నవాబుల మన్నలను పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతకు పాటుపడ్డారు బ్రహ్మంగారు. పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం పొందారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన హరిజనుడు కక్కయ్యకు జ్ఞానోపదేశం చేసి అతని భార్య ముత్తెమ్మకు జీవం పోశారు. సిద్ధవటం నవాబుచే గ్రహించిన 7 ఎకరాల స్థలంలో మఠం నిర్మించుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె పాత్ర పరంపరయే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తోంది అని ఆశీర్వదించారు బ్రహ్మంగారు. కలియుగంలో పాప భారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయలుగా జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాను అని అన్నారు. 1608లో జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 85 ఏళ్లు గడిపి 1693లో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి అయ్యారు. నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగ నిద్ర ముద్రితులై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఇక
ఇక వర్తమానంలోకి వస్తే బ్రహ్మంగారి మఠం సందర్శించిన భక్తులకు ఇక్కడ ప్రత్యేక నిజస్వరూపాలు ఎన్నో సాక్షాత్కరిస్తాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో మానవ రూపంలో జన్మించి దేశ సంచారం చేసి తన దైవి శక్తితో ఎంతో మంది జనుల కష్టాలను దూరం చేశారు. భూత భవిష్యత్తుపై కాలజ్ఞానం రచించి అప్పటి కంది మల్లాయపల్లె ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో సజీవ జీవ సమాధి అయ్యారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇంతటి చరిత్ర కలిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో తాను స్వయంగా నిర్మించుకొని ఇదే ఇంటిలో నివాసమున్నారు. ఇంతటి పవిత్రమైన బ్రహ్మంగారి నివాసం ఇటీవల కురిసిన వర్షాలకు కుప్పకూలిపోయింది. ఈ వార్త బ్రహ్మంగారి భక్తులను కలిచివేసింది. బ్రహ్మంగారి మఠంలో స్వామివారి ఆస్తులు, ఆలయ ఆదాయాలతో బ్రహ్మంగారి వారసత్వ కుటుంబీకులు ఎనలేని లబ్ధి పొందుతున్నారు. వందలాది మంది సిబ్బంది, వ్యాపారులు ఉపాధి పొందారు. కోట్లాది రూపాయలు ఆదాయం ఉన్న బ్రహ్మంగారి మఠం ఆస్తులను ఎండోమెంట్ అధికారులు, స్వామివారి వారసత్వ కుటుంబీకులు ఇంతమంది ఉండి కూడా ఎందుకు సంరక్షించలేకపోయారు? ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకంగా మారింది. 16వ శతాబ్దంలో వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నివాసాన్ని నిర్మించుకున్నారు. మొదట పూరి గుడిసెలు ఉన్న బ్రహ్మంగారు ఆ తర్వాత గ్రామస్తుల సహకారంతో చిన్న భవనం నిర్మించుకున్నారు. ఆయన జీవిత కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి అదే నివాసంలో గడిపినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రజలలో ఆయన కూడా ఈ గ్రామంలో ఒక వీరయ్య మాదిరి ఉంటూ ఆయన మహిమలు చూపిస్తూ ఇక్కడ ఆయన ఆ మహత్యాలతో ఆయన దేవునిగా ఇదైపోయాడు. స్వగృహం శిథిలావస్థకు వచ్చింది. వీళ్ళు ఇక్కడ మఠాధిపతి గతంలో కూడా శిథిలావస్థకు వచ్చినప్పటికీ గత పాలకులు, గత యాజమాన్యం కూడా దీన్ని నిర్లక్ష్యం చేసినారనడంలో సందేహం లేదు. కేవలం ఆధిపత్యం పోరు కోసమే అక్కడ పోరాటం చేస్తున్నారు కానీ వీళ్ళ డబ్బులన్నీ కోర్టులకు పెడుతున్నారు కానీ ఇక్కడ ఆయన ఆయన నివసించిన స్వగృహాన్ని కాపాడలేని దుస్థితిలో యాజమాన్యం, అధికారులు ఉన్నారంటే చాలా బాధాకరం. బ్రహ్మంగారు ఇప్పుడున్న కుటుంబీకులు, దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లే వర్షాలకు నానింది. బ్రహ్మంగారి పురాతన నివాసం కుప్పకూలిపోయింది. ఈ అపచార ఘటన జరగడానికి కేవలం స్వామివారి వారసత్వ కుటుంబీకులు, ఎండోమెంట్ అధికారులే కారణము అంటున్నారు స్థానికులు, భక్తులు. మఠాధిపతుల నిర్లక్ష్యం వల్లనో, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనో ఈ యొక్క స్వాముల వారి నివాస గృహము యొక్క విశిష్టతను కాపాడకుండా నిర్లక్ష్యం చేయడంలో పూర్తిగా ఈనాడు శిథిలావస్థలోకి చేరుకున్నది. స్వాముల నివాస గృహాన్ని నీరు తొందరగా ఎంత విశ్లేషణ తీసుకొచ్చిస్తారో అంత త్వరగా వస్తే దీన్ని చక్కగా మనము చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇదే ఇల్లు ఇంతకాలానికి ఇప్పుడు కూలడం జరిగింది. అది 16వ శతాబ్దంలో స్టార్ట్ చేసిన ఇల్లు. ఆ తర్వాత దాతలు మాత్రమే అప్పుడప్పుడు కొంత చేసేవారు, కొంత మరమ్మతులు చేసేవారు. ఇదే ఇంటిని ఇప్పుడు కొన్ని కేవలం ఒక వర్షాభావంతో 2-3 వర్షాలు కేవలం కుప్ప కూలిందంటే ఇది మొత్తం ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదైతే పాలకవర్గం ఉన్నారో, వారసత్వంలో కుటుంబ సభ్యులుగా ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా కావచ్చు. ఎందుకంటే వారు పదవుల కోసం, పీఠాధిపతి కోసం పోట్లాడుతున్నారు తప్ప ఈ ఇంటిని సంరక్షించుకునే దానికి లేదు. అటు ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యం ఉన్నది, అట్లే ఈ ఎవరైతే కుటుంబ సభ్యులు, వారసత్వ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా పదవుల కోసం పోట్లాడుతున్నారు తప్ప తన నివాసం ఉన్నది చాలా ఇంపార్టెంట్ ఇల్లు, తమ నివాసాన్ని సంరక్షించుకోలేకపోయారు. బ్రహ్మంగారి ఇంటిని కొత్తగా నిర్మించేందుకు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన భక్తులు కొందరు ముందుకు వచ్చారు. మరమ్మతులు చేస్తామని, లేదంటే నిర్మాణాలే కొత్తగా చేపడతామని బ్రహ్మంగారి కుటుంబ సభ్యులను అడిగారట. ఇక కుటుంబం వద్దు అని తిరస్కరించినట్లు చెప్తున్నారు గ్రామస్తులు. స్వామివారు నివసించిన పాత ఇల్లు అలాగే ఉండాలని ఆ కుటుంబం గట్టిగా చెప్పడంతో దాతలు కూడా ఏమీ అనలేకపోయారని, బాధ్యత కలిగిన స్వామివారి కుటుంబీకులు నివాసాన్ని సంరక్షించకపోగా తాము చేస్తామని వచ్చిన దాతలను కూడా బాగు చేయకుండా చేశారని రగిలిపోతున్నారు స్థానికులు. బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆస్తులు, ప్రస్తుత ఆదాయాలు పరిశీలిస్తే ఆలయం వద్ద ఉన్న వ్యాపార దుకాణాల గదులు, టెంకాయలు, తలనీలాలు, ఉత్సవాల్లో భక్తులు ఇచ్చే కానుకలు, ఇతర అన్ని ఆదాయాలు కలిపి ఏటా 5 కోట్ల పైనే ఉంటాయి అంటున్నారు ఎండోమెంట్ అధికారులు. ఇవి కాకుండా స్వామివారికి చెందిన 85 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని కౌలుకు తీసుకుని సాగు చేసుకునే రైతులు ప్రతి ఏటా లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామివారికి కోట్లాది రూపాయలు ఆదాయ వనరులు ఉన్నా కూడా స్వామివారి వారసత్వ కుటుంబీకులు, ఎండోమెంట్ అధికారులు స్వామివారి పురాతన నివాసాన్ని ఎందుకు సంరక్షించలేకపోయారో విస్మయానికి గురిచేస్తోంది. స్వామివారి వారసుల్లో ఓ కుటుంబం నిర్మాణాలకు అడ్డుపడడంతో ఎండోమెంట్ అధికారులు కూడా చేతులు ఎత్తివేశారని తేలింది.
ఇంత అలక్ష్యంగా ఉన్న బ్రహ్మంగారి కుటుంబ సభ్యులపై స్థానికులు భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మొట్టమొదట మహిమ చూపించిన స్థలం ఇది. ఈ నివాసం దగ్గరే ఇక్కడ కాలజ్ఞాన పత్రాలు బయటకు వచ్చినాయి. అలాంటిది పూర్వం వాళ్ళ నొస్సం ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉండేది, ఇక్కడే సంసార జీవితం గడిపేది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అక్కడ పోయి సజీవ సమాధి అయ్యాడో అప్పటి నుంచి వీళ్ళంతా అక్కడికి మార్చేసిండ్రు. ఈ నివాస గృహాన్ని పూర్తిగా వదిలేసిండ్రు. పూర్వం అయితే కొటాలు ఉన్నాయి, తర్వాత ఇవి కూడా దాతల సహాయంతోనే కట్టించిండ్రు. తర్వాత ఇప్పటికి కూడా పూజా మందిరం మాత్రం పడలేదు. అది బ్రహ్మంగారు నిజరూపం ఏంటంటే ఇప్పటికి కూడా పూజా మందిరం ఇంతవరకు కూడా పడలేదు. అది కేవలం పీఠం ముడి విడిపోతే ఇది డెవలప్మెంట్ అవుతుందని నమ్మకం ఉంది గ్రామస్తులందరూ. బ్రహ్మంగారి మఠానికి సంబంధించి స్వామివారి వారసత్వ కుటుంబాల్లో ప్రతి తరంలో ఒక పీఠాధిపతి నియామకం జరుగుతుంది. ప్రస్తుత 7వ తరంలో 11వ పీఠాధిపతిగా వెంకటేశ్వర స్వామి ఉండేవారు. ఈయనకు 2 భార్యలు. వెంకటేశ్వర స్వామి 5 ఏళ్ల క్రితం మరణించారు. పీఠాధిపతి స్థానం కోసం 2 భార్యల కుమారులు పోటీపడ్డారు. వెంకటేశ్వర స్వామి పెద్ద కుమారుడు, వెంకటాద్రి చిన్న కుమారుడు భద్రయ్యతో పాటు 2వ భార్య మారుతి మహాలక్ష్మి తన కుమారుడికే పీఠాధిపతి స్థానం దక్కాలని 3 కుటుంబాలు కొట్లాడుతున్నాయి. తమకే దక్కాలని గత 4 ఏళ్లుగా స్వామివారి వారసత్వ కుటుంబాల మధ్య పీఠాధిపతి వివాదం నడుస్తోంది. ఇప్పుడు బ్రహ్మంగారి నివాసం కూలిన ఘటనపై వారసత్వ కుటుంబాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పీఠాధిపతి పోస్టు కోసం డబ్బు కోసం పాకులాడుతున్నారని, బ్రహ్మంగారి ఆస్తులను ఆయన నిర్మించుకున్న రాతి కట్టడాల సంరక్షణలో ఇంత తీవ్ర నిర్లక్ష్యం ఏంటని నిలదీస్తున్నారు స్థానికులతో పాటు బ్రహ్మంగారి భక్తులు. మహాతల్లి ఈశ్వరమ్మని దివంగత పీఠాధిపతి వాళ్ళ అత్తగారు ఉన్నారు. ఇక్కడ నివాసం ఉండేవారు ఈశ్వరమ్మని. ఆమె వారు ఉన్నంత వరకు బాగా చూసుకుంటున్నది. ఆమె ఉండే గ్రామస్తులను పిలిపించేది, ఇట్లా పోయిందని చెప్తే ఏదో ఒకటి చేసి చౌడు వేయడం చేస్తాను అప్పుడు పూర్వం. ఆమె చనిపోయిన తర్వాత ఈ ఇంటి గురించి ఆ పీఠాధిపతి కానీ ఎవరే కానీ పట్టించుకోలేదు. తర్వాత ఈ లోపల పుట్ట ఉంది. స్వామివారు అప్పుడు 60 సంవత్సరాల తర్వాత పరిస్థితి పుట్టలుంటే కాలజ్ఞానము బయటకు వచ్చినాయి. కాలజ్ఞానం బయటకు వచ్చినాయి. అయ్యే ఇప్పుడు సమాధి ఉంది కాలజ్ఞానం, అవే పుట్టలుంటే వచ్చేవే. ఈ పూజా మందిరంలో ఉంటే గడకు వచ్చిన కాలజ్ఞానమే స్వామి సమాధి ఉంది ఉంటుంది. తర్వాత రచ్చబండ ఇక్కడ ఉంది. రచ్చబండకి మా గ్రామస్తులు కాబట్టి మేము డెవలప్ చేసుకుంటున్నాము. లేదు ఇది మీ వాళ్ళు దేవస్థానంలో కానీ మా చేత అంటే మేమే గ్రామస్తులం చేసి ముందుకొచ్చి మేమే డెవలప్ చేసుకుంటాము. అది మా ఆర్డర్ చేస్తాం సరే బట్టే అని చెప్తుంది. ఇల్లు నిర్మాణం గురించి హైదరాబాద్ వాస్తవ్యులు కొంతమంది నా దగ్గరకు వచ్చారు. నేను వచ్చినప్పుడు అప్పుడు దేవంత పీఠాధిపతి గారి దగ్గర తీసుకెళ్తే మనకు డబ్బులు వాళ్ళు ఇస్తే మనం కట్టిద్దాం, అంతేగాని వాళ్ళు కట్టడం కాదు అన్నారు. అంతచేత కూడా ఆగిపోయింది. ఏంటంటే పూర్వకాలం నుంచి గ్రామస్తుల ద్వారా నడిచింది ఇది. చెప్పాలంటే గ్రామస్తుల ద్వారా నడిచిన ఇది గ్రామస్తులు ఇవ్వబట్టే ఇది స్వామివారికి వచ్చిన స్థలం. వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన ఇల్లు కుప్పకూలడంపై దక్షిణ భారతంలో ఉన్న ఆయన భక్తులు కలత చెందారు. బ్రహ్మంగారి నివాసం కూలిన ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. కడప కలెక్టర్ శ్రీధర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. స్వామివారి పురాతన నివాసాన్ని ఎండోమెంట్ అధికారులు ఎందుకు సంరక్షించలేకపోయారు అని మంత్రి లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. బ్రహ్మంగారి మఠంలో కొత్త నివాసం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. బ్రహ్మంగారి నివాసం కూలిన ప్రదేశాన్ని హుటాహుటిన వెళ్లి పరిశీలించారు కడప కలెక్టర్ శ్రీధర్. ఇదే ప్రాంతంలో నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు కలెక్టర్. సో మొత్తం మీద ఓవరాల్గా ఈ పవిత్రమైన ఈ కలియుగంలో కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న 16వ శతాబ్దంలో నివాసం ఉన్న ఈ నివాసం కేవలం కొన్ని వర్షానికి కుప్ప కూలిపోయిందంటే కేవలం ఎండోమెంట్ అధికారులు వారు వారసత్వ కుటుంబ సభ్యులు తప్ప వేరేది లేదని ఈ స్థానికులు తేల్చి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భీమటం నుండి.